ఆంధ్రప్రదేశ్లో నందవరం మండలం జోలాపురం అనే గ్రామంలో ఈరోజు కురువలపైన అనేక దాడులు ఈరోజు జరగడం జరిగింది. సుమారుగా 14-15 మంది దాకా గాయాల పాలు అయ్యి రక్తపోటులు వేసి ఈరోజు కర్నూలు ప్రభుత్వ హాస్పిటల్లో అడ్మిట్ కావడం జరిగింది. ఈరోజు రెడ్డి సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళు అనేక నియంత పాలన చేసి అక్రమంగా ఈరోజు పొలాలను వాళ్ళ సొంతంగా నిరంతర పాలన చేసి వాళ్ళు ఎంత దిగజార్చారంటే అంత దిగజారు. ఈరోజు కురువలకి ఎవరు అండగా లేరనేసి ఈరోజు అక్రమంగా చాలా దాడి చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్ర కమిటీ కూడా ఈరోజు భారీ ఎత్తున ఉద్యమం చేయడానికి మేము సిద్ధంగా కూడా ఉన్నాము. వీళ్ళకు తక్షణంలోనే వీళ్ళకి గత 17వ తారీఖు 2023లో కూడా వీళ్ళకి పంచాయతీ ఆల్రెడీ జరిగింది. ఈ భూముల సమస్య పైన ఆల్రెడీ రెడ్డిస్ అనే వ్యక్తికి 40 సెంట్లు, కురువ సామాజిక వర్గానికి వచ్చేసి 50 సెంట్లు అనేసి పెద్దల సమక్షంలోనే అక్కడ గ్రామంలోనే అందరి సమక్షంలోనే జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఎవరు అండాదండలు చూసుకొని ఈరోజు గాయాల పాలు చేసి ఈరోజు కురువ సామాజిక వర్గానికి ఎవరు లేరనేసి వీళ్ళు అక్రమంగా ఈరోజు చాలా దాడులు జరుగుతుంది. వీళ్ళపైన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దీనిపైన న్యాయం జరగకపోతే భారీ ఎత్తున దీనిపైన ఉద్యమం చేయడానికి కూడా మేము ముందుగా ఉంటున్నాం. రాష్ట్ర కమిటీ మాదాసి కురువ, మాదారి కురువ, కురువ ఎస్సీ హక్కుల పోరాట సమితి తరఫున ఈరోజు భారీ ఎత్తున ఉద్యమం, రేపు నుంచి ఉద్యమం అనేది స్టార్ట్ అవుతుంది. ఈ మల్లేశ్వర్ దీనిపైన మా సంఘం భారీ ఎత్తున ఉద్యమం చేయడానికి మేము ముందుగా ఉంటా ఉన్నాం. ఇప్పటికైనా దీని తప్పులు ఒప్పులు తెలుసుకొని వాళ్ళు సరైన మార్గంలో నడిచి దీన్ని సక్రమంగా ఒక లైన్లో ఒక పద్ధతి ప్రకారంగా నడిస్తే దీనికి బాగుంటుందనేసి మా సంఘం తరఫున కూడా వాళ్ళని హెచ్చరిస్తూ ఉన్నాం. శివన్న రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాదాసి కురువ, మాదారి కురువ, కురువ ఎస్సీ హక్కుల పోరాట సమితి.